హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మనం ఈ వీడియోలో వచ్చేసరికి ప్రో కబడ్డీ అయితే నడుస్తుందన్నమాట ప్రజెంట్ అయితే. సో చాలామంది ఎవరైతే ఇందులో బెట్ వేసుకోవాలనుకుంటున్నారో సో చాలామందికి తెలియట్లేదు అంటే ఆడ్స్ అనేది ఏ విధంగా ఉంటాయి. సో మనం ఇందులో బెట్ అయితే ప్లేస్ చేసుకోవాలి. అండ్ డిఫరెంట్ ఆడ్స్ అయితే ఎన్ని టైప్స్ ఆఫ్ ఆడ్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూద్దాం. సో గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అలాగే మన తేజ్టిక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవుతామండి. సో ఇలాంటి చిన్న అప్డేట్స్ ఏమైనా ఉంటాయి మనకు అందులో అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే ఎవరికైనా డైలీ ఎంతో కొంత ఇన్కమ్ జనరేట్ చేయాలి అని అనుకుంటే డైలీ ఒక 500 రూపీస్ 1000 రూపీస్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. సో ఆన్లైన్ నుంచి దట్టు ట్రేడింగ్ నుంచి స్టాక్ మార్కెట్ నుంచి అనుకుంటే కనుక మన ఛానల్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవుతామండి. అక్కడి నుంచి అయితే మీకు ఫ్రీగా కాల్స్ అయితే వస్తాయన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో అయితే జాయిన్ అవుతామండి. సో మన ఛానల్లో కంప్లీట్గా స్టాక్ మార్కెట్ కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలా ఓపెన్ చేయాలి అకౌంట్ అని చెప్పేసి, ఎలా మనీ ఎర్న్ చేయాలి. సో బేసిక్ నుంచి అయితే మనకైతే మన ఛానల్ అయితే ఉంది, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఫ్యూచర్లో కూడా మనం మంచి కంటెంట్ అయితే ఇందులో అయితే తీసుకొద్దాం. అండ్ అలాగే ఎలా జాయిన్ అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి. అక్కడి నుంచి అయితే మీకు కొన్ని ఫ్రీ కాల్స్ అయితే వస్తాయన్నమాట. సో గైస్, ఫస్ట్ మనం వన్ఎక్స్పెక్ట్ అప్లికేషన్ అయితే చూద్దాం. సో ఎవరైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోకపోతే లింక్ అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేసుకోండి. అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే పొందొచ్చు. సో ఆల్రెడీ మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి, చాలా రకాల వీడియోస్ అయితే ఉన్నాయి వన్ఎక్స్పెక్ట్ సంబంధించి అండ్ వేరే అప్లికేషన్ గురించి సంబంధించి. సో ఇంక మనం వన్ఎక్స్పెక్ట్ అప్లికేషన్లో ప్రో కబడ్డీ గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి పైన హోమ్ పేజ్లో కబడ్డీ అని అయితే కనబడుతుంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్పోర్ట్స్లోకి అయితే వెళ్ళండి. సో ప్రజెంట్ లైవ్ అయితే ఇప్పుడు ఏం జరగట్లేదు. సో మనకి ఈవినింగ్ మ్యాచ్ ఉంది కాబట్టి, ఈవినింగ్ గేమ్ ఉంది కాబట్టి స్పోర్ట్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ప్రో కబడ్డీ లీగ్ అయితే ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే టుడే మనకి 2 మ్యాచెస్ ఉన్నాయన్నమాట. సో ఒకటి వచ్చేసరికి పాట్నా పైరేట్స్కి జైపూర్కి అయితే ఉంది, ఇంకోటి యూ ముంబా ఉంది, ఇంకోటి తమిళ్ తలైవాస్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ మనం దీని గురించి అయితే చూద్దాం. సో ఫస్ట్ గేమ్ గురించి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ దీన్ని పాట్నా పైరేట్స్ ఉంది అండ్ దీన్ని టీమ్ 1 అని అయితే అంటారు. అండ్ అలాగే W1 అని కూడా అంటారు. దీన్ని టీమ్ 2 అని అయితే అంటారు అండ్ W2 అని కూడా అయితే అంటారనమాట. సో ఇది మనకి చాలామంది ఎవరైతే క్రికెట్ యూజ్ చేస్తున్నారో ఈ అప్లికేషన్ క్రికెట్కి, సో వాళ్ళకైతే తెలిసేవైతే ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్కువ మంది యూజ్ చేసే దాని గురించి అయితే చూద్దాం. సో ఎక్కువ మంది ఏంటి అంటే ఈ స్టేక్స్ని అయితే ఎక్కువ మంది వీటి మీద అయితే బెట్ అయితే వేస్తున్నారు. వాటి గురించి అయితే మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏ టీం విన్ అవుతుందని చెప్పేసి. సో మనకి W1 అంటే టీమ్ 1 అని పాట్నా పైరేట్స్ అని, W2 అంటే జైపూర్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏ టీం ఉంటే ఆ టీం T1 కానీ W1 కానీ, ఇక్కడ ఏ టీం ఉంటే అది టీమ్ 1 టీమ్ 2 W2 అనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇది T1 W1, ఇది T2 W2 అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాచ్ ఏది గెలుస్తుంది. సో పాట్నా గెలుస్తుంది అనుకుంటే W1 అంటే ఇక్కడ టీమ్ 1 ఇది గెలుస్తుంది అనుకుంటే 2.34 అయితే ఉంది. అంటే 100 రూపీస్కి మనకి 234 రూపీస్ అయితే మనకి విన్ అయితే వస్తాయి అనమాట. అదే లేదు టీమ్ 2 విన్ అవుతుంది అని అనుకుంటే కనుక 1.8 అయితే ఉంది. మీరు 100 రూపీస్ వేస్తే కనుక 180 రూపీస్ మీకు రిటర్న్ అయితే వస్తాయి ఇన్ కేస్ మీరు మ్యాచ్ విన్ అవుతాయి. సో లేదు అనుకోండి మ్యాచ్ డ్రా అవుతుంది, ఈక్వల్ పాయింట్స్ వస్తాయి బోత్ సైడ్స్ అనుకుంటే కనుక ఇక్కడ దీంట్లో మీద అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనకి 12 రూపీస్ అయితే ఉంది. అంటే మీరు ఎంత వేస్తే అంత 12 అనమాట. 100 రూపీస్ వేస్తే 100 × 12. సో 1200 రూపీస్ మనం విన్ అవుతాం ఇన్ కేస్ బోత్ టీమ్స్ పాయింట్స్ అనేవి ఈక్వల్ అయితే కనుక. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ అనమాట. సో టోటల్ అంటే ఏంటి అంటే మనకి టోటల్గా మనకి గేమ్ వచ్చేసరికి 40 మినిట్స్ అయితే ఉంటుంది. సో 40 మినిట్స్లో 20 మినిట్స్కి ఒక ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్, సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకో 20 మినిట్స్ అనమాట. సో 2 హాఫ్స్ కింద ఉంటాయి అన్నమాట మనకి. ఫస్ట్ హాఫ్ మనకి 40 మినిట్స్ కలిపి అంటే మ్యాచ్ అయిన తర్వాత టోటల్ పాయింట్స్ ఎంత వస్తాయి సో అనేది అనమాట. ఇదనమాట టోటల్ అంటే. సో టోటల్గా మనకి గేమ్ వచ్చేసరికి బోత్ టీమ్స్ కలిపి 70.5 కన్నా ఎక్కువ స్కోర్ చేస్తారా అంటే 70.5 అంటే 71 పాయింట్స్ వస్తే మనం ఇది విన్ అయినట్టు. లేదు 70.5 కన్నా తక్కువ స్కోర్ చేస్తారు, తక్కువ పాయింట్లు వస్తాయి అనుకుంటే దీని మీద మీరు బెట్ వేసుకోవచ్చు. అంటే 70 పాయింట్స్ వరకు మనకి ఛాన్స్ ఉంది. బోత్ టీమ్స్ కలిపి 70 పాయింట్స్ కన్నా ఎక్కువ స్కోర్ చేయకూడదు. సో ఇది మనకి 70.5 అంటే 71 స్కోర్ చేస్తే మనం విన్ అయినట్టు. సో నెక్స్ట్ లేదు 71.5 అంటే 72 పాయింట్స్ స్కోర్ చేయాలన్నమాట దీనికి. ఇది 71 వరకు ఛాన్స్ అయితే ఉంది మనకి. లేదు కొట్టరనుకుంటే దీని మీద అయితే వేసుకోండి. లేదు 72.5 కొడతారు అంటే 73 పాయింట్స్ స్కోర్ చేస్తానంటే దీని మీద అయితే వేసుకోవచ్చు. లేదు అండర్ 72.5.
సో దీని మీద అయితే వేసుకోవచ్చు అనమాట. 72.5 కన్నా తక్కువ స్కోర్ చేస్తారని అంటే. సో ఇది మనకి టోటల్ అంటే దీని మీద అయితే మనం బెట్ అయితే వేసుకోవచ్చు. బోత్ టీమ్స్ కలిపి టోటల్గా ఎంత స్కోర్ చేస్తారని చెప్పేది టోటల్ అనమాట. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు దీని మీద అయితే వేసుకోవద్దు. ఓవర్ అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ కన్నా ఎక్కువ కొడతారని, అండర్ అంటే ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ కన్నా తక్కువ స్కోర్ చేస్తారని. ఓకే, అర్థమైంది కదా మీకు? టోటల్ 2 టీంలు కలిపి టోటల్ అంటే. అదే మీరు టోటల్ 1 టోటల్ 2 అంటే టోటల్ 1 అంటే టీమ్ 1 లేదా W1 అంటే రెండు కూడా ఒకటే అనమాట. టోటల్ 2 అంటే టీమ్ 2 లేదా W2 అంటే టోటల్ 1 అంటే ఒక టీము అంటే ఫస్ట్ ఇక్కడ టీం ఉంది కదా పాట్నా పైరేట్స్, ఈ టీము ఓవరాల్ మ్యాచ్కి ఎన్ని పాయింట్స్ వస్తాయని చెప్పేసి 35.5 కన్నా ఎక్కువ వస్తాయి. ఓవర్ 35.5 కన్నా ఎక్కువ వస్తాయి అనుకుంటే ఓవర్ దీని మీద అయితే వేసుకోవచ్చు. లేదు ఒక టీం వచ్చేసరికి 35.5 కన్నా తక్కువ స్కోర్ చేస్తారంటే దీని మీద అయితే వేసుకోండి. అదే టీమ్ 2 టోటల్ 2 అంటే టీమ్ 2 అనమాట. సో జైపూర్ అనేది మ్యాచ్ అయిపోయిన తర్వాత పాయింట్స్ అనేవి మ్యాచ్ అయ్యేలోపు 36.5 కన్నా తక్కువ స్కోర్ చేస్తారని. సో 36.5 కన్నా ఎక్కువ స్కోర్ చేస్తారని. లేదు జైపూర్ వచ్చేసరికి టోటల్గా 36.5 కన్నా తక్కువ స్కోర్ చేస్తారంటే దీని మీద వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి టోటల్ 1 టోటల్ 2 అంటే. సో టీం అనేది టోటల్గా ఎన్ని పాయింట్స్ స్కోర్ చేస్తారని చెప్పేదే టోటల్ 1 టోటల్ 2. ఈవెన్ ఆడ్ అంటే టోటల్గా ఒక టీం వచ్చేసరికి ఓవరాల్ స్కోర్ ఉంటుంది కదా, టోటల్ స్కోరు, ఆ టోటల్ స్కోర్ బోత్ టీమ్స్ కలిపి ఈవెన్లో ఉంటుందా ఆడ్లో ఉంటుందా అని చెప్పేది టోటల్ ఈవెన్ అనమాట. సో దీని మీద అయితే వేసుకోవచ్చు. ఈవెన్లో ఉంటుంది అనుకుంటే దీని మీద అయితే వేసుకోండి, ఆడ్లో ఉంటుంది అనుకుంటే దీని మీద అయితే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి స్కోర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ చెప్పాను కదా, 40 మినిట్స్ మనకి టైం అయితే ఉంటుంది కబడ్డీలో. 20 మినిట్స్కి ఒకటి 20 మినిట్స్కి ఒకటి అనమాట. ఫస్ట్ హాఫ్లో ఏ టీము ఎక్కువ స్కోర్ చేస్తుందని చెప్పేసి. సో ఫస్ట్ హాఫ్ ఇక్కడ మనకి స్కోర్స్ ఇన్ ఈచ్ ఆఫ్, ప్రతి హాఫ్లో కూడా అంటే ఈచ్ ఆఫ్ అన్నది ప్రతి దాంట్లో కూడా ఇది గెలవాలన్నమాట. అంటే టీమ్ 1 అనేది టీమ్ 2 కన్నా ఎక్కువ స్కోర్ చేస్తుంది అని అనుకుంటే దీని మీద మనం బెట్ వేసుకోవాలి. 1 గ్రేటర్ దెన్ 2 అంటే ఫస్ట్ 20 మినిట్స్లోనూ టీమ్ 1 ఎక్కువ పాయింట్స్ స్కోర్ చేయాలి, సెకండ్ 20 మినిట్స్లో కూడా టీమ్ 2 అనేది ఎక్కువ స్కోర్ చేయాలన్నమాట. అప్పుడే మనకి ఇదైతే విన్ అవుతాం. సో ఫస్ట్ హాఫ్లో మనకి ఇది ఎక్కువ స్కోర్ చేసి సెకండ్ హాఫ్లో తక్కువ స్కోర్ చేస్తే మనం లాస్ అవుతాం అనమాట. లేదు మనకి ఫస్ట్ హాఫ్లోనూ సెకండ్ హాఫ్లోనూ టీమ్ 2 ఎక్కువ స్కోర్ చేస్తుందని అనుకుంటే దీని మీద అయితే మనం బెట్ వేసుకోవాలి. సో ఖచ్చితంగా ఫస్ట్ 20 మినిట్స్లోనూ టీమ్ 2 ఎక్కువ స్కోర్ చేయాలి, సెకండ్ హాఫ్లో కూడా టీమ్ 2 అనేది ఎక్కువ స్కోర్ చేయాలన్నమాట. నెక్స్ట్ లేదు అనుకుంటే 2 టీమ్స్ ఈక్వల్గా ఉంటుందని అనుకుంటే సో ప్రతి హాఫ్కి సో దీని మీద అయితే మనం వేసుకోవాలి. సో 12 రూపీస్ అయితే ఉందన్నమాట మనకి రేషియో అనేది. సో బోత్ ఫస్ట్ 20 మినిట్స్ అయిన తర్వాత మనకి ఇది సేమ్ అయితే ఉండాలి, సెకండ్ 20 మినిట్స్ అయిన తర్వాత కూడా ఇది మనకి సేమ్ ఉంటే కనుక మనం అప్పుడు విన్ అవుతాం అనమాట. బోత్ సైడ్స్ పాయింట్స్ అనేది ఈక్వల్ ఉండాలి 2 హాఫ్లోనూ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎగ్జాక్ట్ పాయింట్ డిఫరెన్స్, ఎన్ని పాయింట్ల డిఫరెన్స్తో టీం గెలుస్తుంది అంటే W1 అంటే టీమ్ 1 అని. ఇక్కడ మనకి టీమ్ 1 అనేది 1 to 5 పాయింట్స్ మధ్యలో గెలుస్తుంది, లేదా 6 to 10 పాయింట్స్ డిఫరెన్స్తో గెలుస్తుంది, లేదు 11 పాయింట్స్ లేదా అంతకుమించి ఎక్కువ పాయింట్స్తో గెలుస్తుంది అనుకుంటే ఇందులో మనం బెట్ అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా 1 to 5 సెలెక్ట్ చేసుకుంటే ఈ పాయింట్స్ మధ్యలోనే 1 to 5 వరకు మనకు ఛాన్సు. 6 పాయింట్స్ డిఫరెన్స్తో గెలిస్తే మనం ఇది లాస్ అవుతాం, ఇది ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు విన్ అవుతారు. సో ఇక్కడ మనం ఎంతైతే వేసుకున్నామో దీని మీద సెలెక్ట్ చేసుకున్నామో ఆ పాయింట్స్ వరకు మాత్రం మనం విన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అట్ ద సేమ్ టైం మనకి W2 కూడా అంటే టీమ్ 2 కూడా 1 to 5 పాయింట్స్ డిఫరెన్స్తో గెలుస్తుంది, లేదా 6 to 10 పాయింట్స్ డిఫరెన్స్తో గెలుస్తుంది, లేదు 11 పాయింట్స్ అంతకుమించి ఎక్కువ పాయింట్స్తో గెలుస్తుంది అనుకుంటే దీని మీద అయితే మనం బెట్ అయితే వేసుకోవాలి. లేదు మనకి మ్యాచ్ డ్రా అవుతుంది, మనకి ఎగ్జాక్ట్గా మన డ్రా అవుతుంది అనుకుంటే సో దీని మీద అయితే క్లిక్ చేసుకోండి. సో 12 అయితే మనకి రేషియో అయితే ఇవ్వడం అయితే జరిగింది. లాస్ట్లో వచ్చేసరికి ఇంకోటి ఏంటి అంటే టీమ్ 2 విన్ ద టాస్, ఏ టీం టాస్ విన్ అవుతుందని. సో టీమ్ 1 టాస్ విన్ అవుతుంది అనుకోండి దీని మీద అయితే వేసుకోండి, టీమ్ 2 విన్ అవుతుందంటే దీని మీద అయితే మనం వేసుకోవచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్గా మనకి బేసిక్గా ఎక్కువ మంది యూజ్ చేసేది అయితే వీటినే ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. అండ్ అలాగే ఇందులోనే కాదు మనకి సేమ్
బెట్ విన్నర్ అప్లికేషన్లో కూడా సేమ్ రేషియోస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇందులో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి కబడ్డీ అయితే కనబడుతుంది. సో బెట్ విన్నర్ అప్లికేషన్ యొక్క లింక్ అనేది కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో బెట్ విన్నర్లోకి వెళ్ళండి, స్పోర్ట్స్లోకి వెళ్ళండి, సేమ్ యాజ్ ఈజ్ మనకు 1x బెట్ లాగానే ఉంటుంది. సో ఇక్కడ మనకి గేమ్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా సేమ్ అలాగే మనకి రేషియోస్ ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అయితే అన్ని సేమ్ రేషియోస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇందులో కూడా ఈ అప్లికేషన్ కూడా మీరు యూజ్ చేసుకోండి. ఒకే అప్లికేషన్లో అంతే అమౌంట్ పెట్టద్దు. 2-3 అప్లికేషన్ యూజ్ చేసుకోవడం ద్వారా ఏంటి అంటే మీకు డిపాజిట్ అనేది కానీ విత్డ్రా అనేది కానీ త్వరగా ఒక అప్లికేషన్లో కాకుండా ఒక అప్లికేషన్లో త్వరగా అయితే అవుతుంది. సో మీకు అప్పుడు ప్రాబ్లం అనేది ఏమన్నా చాలా తక్కువ అయితే ఉంటుందన్నమాట. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. సో ఈ వీడియో మీకు నచ్చితే మనం లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవుతామండి. అక్కడి నుంచి అయితే మీకు చిన్న అప్డేట్స్ అయితే పొందొచ్చు. సో ఇది గైస్ అయితే ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.